క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన ప్రభు పేరట మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శక్తి కలిగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన ప్రభువును మనం గణపరచబోతున్నాం. మరి దేవుడు కీర్తనల గ్రంథంలో కొన్ని మంచి మాటలు ధ్యానించబోతున్నాం. కీర్తనల గ్రంథం నుండి మరియు దావీదు రచించిన గొప్ప కీర్తన 23వ దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు మన కాపరిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త. అందుకే అంటున్నాడు, ఈ లోకంలో ప్రభు పని చేయుటకు ఆసక్తిగా కలిగి ఉండాలి. లోకంలో ఎంతోమంది మనల్ని పొగుడుతూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన వైపు మనము చూడగలగాలి, ఆయన్నే చూడాలి. అందుకంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణము, దేవా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, ఈ పాపము చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన కాళ్ళు పట్టుకొని, ఆయన కాళ్ళ దగ్గర మనం ఆయన పాదాలను పట్టుకొని, దేవా నన్ను ఈ పాపము నుండి విడుదల అనుగ్రహించు. అందుకే ఈ ప్రపంచం ఎలా ఉంది అంటే, దేవుని పని చేసేవారిని విమర్శిస్తూ ఉంది. దేవుని పని చేయకుండా వారు సోమరులై పోతున్నారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా, ప్రభువు నామాన్ని కనపరచాల. అంటే ఆయన కాపరిగా ఉంటే మన కుటుంబాలు ఆయనే నడిపిస్తారు. ఆయన కాపరిగా ఉంటే మన కుటుంబాలు ఆయన పాదాల కింద రక్షణ వస్త్రంను చేతపట్టుకు. అందుకే అంటున్నాడు, నీ రెక్కల చాటున ఆశ్రయము గలదు, నీ నామమును స్తుతించువారు ఆశీర్వదించరు. స్తుతి వస్త్రమును, వాక్యమనే బలమును, ప్రార్థన అనే శక్తిని, దేవుని ప్రేమను మనం ప్రకటించేవారు. ప్రభువా మా దోషములను కనిపెట్టి చూచిన ఎడలా మేము నిలవలేము. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు, మోషే భక్తుడు తీసుకొని పోతున్నప్పుడు ప్రజలు కొన్నిసార్లు మోషే మీద బాధపడినారు. ఏమయ్యా, ఈ అరణ్యములో ఈ ఆకలితో మమ్మల్ని చంపాలని చూస్తున్నావా అని మోషే మీద సనిగిన ప్రజలు ఉన్నారు. కొంతమంది మోషేను మెచ్చుకున్న ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఈ ఆత్మీయ జీవితంలో మెచ్చుకోకుంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. విమర్శల జడివానను మన మీద విమర్శలు చేస్తూ ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. అలాగని ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే కూడా దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు. అందుకే అంటున్నాడు, యెహోషువ లాగానైనా ఉండు, నేనును నా ఇంటి వారును ప్రభువును సేవించదము, అవసరమైతే కొంతమందికి సువార్తను ప్రకటించగలం. అందుకే ఆయన కార్యములు అద్భుత కార్యములు.
పాట కూడా విన్నాం కదా, ఏంది ఏ పాట? స్థిరపరచువాడు, బలపరచువాడు, ఘనపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. ఏమైనా చేయగలిగిన దేవుని రెక్కల నీడకు మనం వస్తున్నామా? అన్యులను చూసి నేర్చుకుందాం. కొన్నిసార్లు వాళ్ళు చూడు, కనపడని దాని కొరకు వారు ఎంత శ్రద్ధగా, ఎంత ఆసక్తితో కార్యాలు చేస్తుంది. మరి దేవుని బిడ్డ, విశ్వాసి, పరిశుద్ధుడా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, నీ మొదటి ప్రేమ ఏమైంది? ప్రభు కోసం పని చేయి, నీ చేతనంత మట్టుకే. దేవుడు కొన్నిసార్లు నేను 40 గ్రామాలు చేస్తుంటే విమర్శలు చాలా వచ్చాయి. అయినా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నా పని చేస్తున్నావు కదా, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, మరి వాళ్ళ విమర్శలు నీకెందుకు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చు అని ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడాడు. అందుకే అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని, ఏదో ఒక ఆశ, మనము చనిపోయే లోపల కొన్ని 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 ఆత్మలైన ప్రభు కొరకు, కనీసం మన కుటుంబాన్నైనా రక్షించుకోగలుగుతున్నామా? అందుకే అంటున్నాడు, ఆయన కాపరి మాత్రమే కాదు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన మహోన్నతుడు, ఆయన రాజులకు రాజు. నీకు ఈ లోకంలో ఉన్న అధికారం అంతా ఆదాము అవ్వలను ఏం చేసినాడంటే, అయ్యా నీకు ఒక చక్కటి వనాన్ని ఇచ్చా, దీన్ని ఏలుకోండి అన్నాడు. వాళ్ళు ఏం చేసినారు? సాతాను గాని మాటలు విని ఈ పండు తింటే దేవదూతలు అయిపోతారు అన్నాడు. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాదనుకొని ఇంకా దేవుని కంటే వాళ్ళు తమను తాము హెచ్చించుకొని పై రూపంగా ఉండాలని ఆశ కలిగారు. అదే వారి పాలిట శాపమై మరణాన్ని తీసుకొచ్చింది. ఆ మరణాన్నే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్షకుడుగా తన ప్రాణము పెట్టునంత వరకు ఏమవసరం అండి ఆయనకు ప్రాణం పెట్టాల్సిన పని? ఆయన రక్తాన్ని చిందించి అనేకుల కొరకు మరణించి తిరిగి లేచిన రక్షకుడు. నేనేమంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు ఒక పని చేస్తున్నప్పుడు దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. అతడు చేస్తున్న కార్యం కొరకు నువ్వు సాయం చేయలేకపోయినా అతని ఆ పని దేవా దీవించమని అడుగు. కానీ ఆ పని మీద నువ్వు రాళ్ళు వేసుకుంటే, ఆ పని మీద నువ్వు విమర్శలు చేస్తే, ఆ పని మీద నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు దేవుని ఉగ్రతకు పాలవుతావు. జాగ్రత్త. నలుగురు కలిస్తే ఇతరుల గురించి మాట్లాడడం కంటే, నలుగురు కలిసి మందిరంలో ప్రభువును స్తుతిస్తే అది వారి కుటుంబాలకు, వారి సంఘానికి ఆశీర్వాదం. అందుకే అంటున్నాడు, దేవుడు చూడకున్నాళ్లే, యాకోబు దేవుడు విచారించకున్నాళ్లే అని మనం అనుకుంటే మన రహస్య పాపములు ఆయన, ఇప్పుడు నేను ఏ తప్పు చేసినానో ఆయనకు తెలుసు. ఆయన సన్నిధిలో, దేవా నేను ఈ పాపాన్ని చేసిన, ఇక మీదట ఈ పాపము చేయకుండా నన్ను కాపాడు ప్రభు అని ఆయనను అడిగినప్పుడు ఆ పాపము నిన్ను చేయని. అందుకే మన పాపములను బట్టి మనకు ప్రతీకారం ఇవ్వలేదు. 103 దావీదు కీర్తనలో మన క్రియలను బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు. నేను పాపిని అని నువ్వు గుర్తించాలి. నేను దోషకుడను, నేను అపోస్తులైన పౌలు అంటాడు, నేను హింసకుడను, పూర్వంలో నేను దూషకుడను, నేను నరహంతకుడను, నేను పాపకార్యాలు చేసిన వాడు. ప్రభువా, నేను మారు మనసు పొందుటకు సౌలును పౌలుగా దేవుడు మార్చలేదా? దమస్కు మార్గములో సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, సౌలా సౌలా. సౌలుకు అర్థం కాలే, ప్రభువా నేను నిన్నెక్కడ హింస అంటే
నేను నమ్ముకున్న జనుల మీద నువ్వు హింసించినా, నేను నమ్ముకున్న బిడలు, ప్రార్థనా పరులు, సువార్థికుల మీద నువ్వు చేస్తున్నదంతా నాపైనే కదా సౌలా అన్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించు. సౌలును పౌలుగా మార్చు. విమర్శిస్తే దేవుడు నిన్ను మారుస్తాడు. భక్తుల మీద, ప్రార్థనా పరుల మీద, వాళ్ళు చేసే సేవ మీద నువ్వు కామెంట్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటే నిన్ను పట్టుకొని అదే పని దేవుడు చేయిస్తాడు. జాగ్రత్త. అందుకే అంటున్నాడు, జాగ్రత్త కలిగి జీవించాలి దేవుని బిడ్డలు. విమర్శల కంటే ప్రార్థన చేయి, విమర్శల కంటే దేవుని ఆరాధించు. అతడు 40 గ్రామాలు తిరిగితే నువ్వు 80 గ్రామాలు తిరుగు. అతడు ఒక్క ఆరాధన సదస్సు పెడితే నువ్వు 10 ఆరాధన సదస్సులు పెట్టు. అది దేవుడు నిన్ను దీవిస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకిచ్చిన అవకాశాన్ని ప్రభు కోసం వాళ్ళు వాడుకోరు. ఎవరి కోసమో వాళ్ళు దూరం అవుతారు. నేను ఇది, నువ్వు ఏమీ కాదయ్యా. ఒకసారి ఆయన దీపాన్ని ఇలా అంటే మన బ్రతుకు సమాధి తోటని ఆలోచించుకో. ప్రభు ప్రేమించేంత వరకే నా జీవితం, నీ జీవితం. ధనము సంపాదించిన, బంగారు సంపాదించిన, వెండి సంపాదించిన, అందుకే అంటున్నాడు, దీన దరిద్రులను ఆశీర్వదించువాడు. పెంట కుప్ప నుండి దేవుడు లేవనెత్తే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. నా వ్యక్తిగత జీవితంలో అప్పులున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి. అయితే పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తున్న దేవుడు, ఆయనకే మహిమ కలుగునుగాక. ఆ వాక్యం అక్షరాలుగా నా జీవితంలో నెరవేరింది. ప్రియమైన విశ్వాసి, దేవుడిచ్చే అవకాశాలు వదులుకోవద్దు. ఎవరి కోసమో తగ్గించుకుందాం. దేవుడే తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగితే ఈ దినాల్లో కొన్నిసార్లు విశ్వాసుల జీవితంలో తగ్గింపు ఉండదు, దేవుని భయం ఉండదు, దేవుని జ్ఞానం ఉండదు. దేవుని ఆరాధిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తుంటాం, అనేస్తున్నాం. అయితే అందుకంటాడు, హింసకుడు, దూషకుడు అనే నన్ను దేవుడు మార్చగలడు. ఆయన కాపరిగా మీ కుటుంబానికి ఉన్నాడు. ఆయన రక్షకుడుగా, ఆయన విమోచకుడుగా, ఆయన మూడోది ఆయన కృప. నా పాపాలు దేవునికి తెలియవంటావా? మనం చేసిన అబద్ధాలు, మోసాలు దేవుడు చూడకున్నాడా? అందుకే కొంతమంది ప్రశ్నలు అడుగుతారు, ఏమన్నా నువ్వు ఇంత ప్రార్థన చేస్తావు, ఇంత ఆరాధన చేస్తావు, ఎందుకు నీ జీవితంలో కారు లేదు, ఎందుకు నీ జీవితంలో ధనము లేదు, ఎందుకు నీ జీవితంలో అప్పులు ఉన్నాయి, ఎందుకు నీ జీవితంలో సెటిల్మెంట్ లేదంటే అది దేవుని చిత్తం. ఇలా బ్రతికి దీంట్లో నుండి దేవుడు మేలును చేశాడు. అందరూ సేవకులు 30 ఏళ్ళ నుండి ప్రార్థన చేసి కార్లు, ఏసీ కార్లు కొంటున్నారయ్యా. ఈ డౌట్ నాకు కూడా వచ్చింది. ఎందుకు ప్రభువా నేను ఇలాగే ఉన్నాను 30 ఏళ్ళ నుంచి అంటే, నాలో ఏమైనా లోపం ఉంటే క్షమించు, ఇంకా ఏమైనా శాపాలు ఉన్నాయేమో, అది కాదు. కానీ దేవుడు తగిన సమయమందు తన కృపలు మనల్ని హెచ్చించు. ఆమేన్, హల్లెలూయా. కారులో వెళ్ళి సువార్త చెప్తేనే దేవుడు ఒప్పుకుంటాడా? పోనీ ఒక గొప్ప మీటింగ్లో నువ్వు మాట్లాడితేనే నువ్వు సేవకుడు? అట్లా కాదు. దేవునికి అందరూ కూడా సమానమే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది. కొంతమంది మన ఏదైనా మీటింగ్ల గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయాడంటే డిస్కరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ నెగిటివ్ను కూడా పాజిటివ్గా తీసుకొని యేసునామంలో ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. ప్రతి పైసాకు ప్రభువుకు మనం లెక్క. ఇప్పుడు ఈ అకౌంట్ కాదండి, చనిపోయిన తర్వాత నన్ను దేవుడు అడుగుతాడు, ప్రసాద్ నువ్వు ఇన్ని మీటింగ్లు పెట్టినావు, ఇన్ని చెప్పినావు కదా, మరి చెప్పు లెక్క, ఎన్ని ఆత్మలు రక్షించావు? దేవునికి తెలియదా నీకు ఆకలి అవుతుందని? దేవునికి తెలియదా నీ కాడ దరిద్రత ఉందని? దేవునికి తెలియదా నీ కాడ అపవిత్రత ఉంది? అపవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూడడా? దేవునికి తెలియదా నీ పేదరికం? దేవునికి తెలియదా
నీ చీకటి జీవితం. అన్నీ తెలుసండి. ఎందుకు క్షమిస్తున్నాడంటే కృప చూపిస్తున్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. నా కృప నీకు చాలును. అందుకే అంటున్నాడు, ప్రభు పని చేస్తే ఒక మాట ఉంది, వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి, వెళ్ళేవారి కోసం ప్రార్థించండి, వెళ్ళేవారిని దీవించండి, వెళ్ళేవారిని ఆశీర్వదించండి, వెళ్ళేవారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు పని చేయాలండి. మనమందరం కలిసి, మనం ఎన్ని మినిస్ట్రీలు ఉన్నా ఎన్ని ఉన్నా ఫైనల్గా నన్ను గణపరచువాన్ని గణపరుస్తా అంటాడు. ఆయన చిత్తం జరిగించేవాడు నిరంతరం ఉండు. ఆరాధన సదస్సు పెడితే ఏమొస్తుంది? ప్రసాదన కంటే ఆరాధన సదస్సు పెడితే దేవుని కృప వస్తుంది. ఒక్క ఆత్మ అక్కడ పట్టబడిన పరలోకంలో దేవుడు నాకిచ్చిన బాధ్యత, అయ్యో నా కుమారుడు బలా మంచి దాసుడా, బలా చెడ్డ దాసుడా, లేకపోతే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా అనిపించుకుంటావా? లోకం పుట్టిన మొదలుకొని శపించబడిన వాళ్ళారా అని ఆయన నోటి నుండి రాకుండా, నా నోట నుండి ఉమ్మి వేస్తా అనే స్థితి మనం తెచ్చుకోకుండా, నాకు కలిగినది గట్టిగా రక్షణ పట్టుకొని చేతే నేను ఎంతవరకు నా మరణం వరకు ప్రభు సువార్తను ప్రకటించాను. ఇదే దేవుడు. ఆయన కాపరి, ఆయన రక్షకుడు, ఆయన కృప చూపించేవాడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. సంఘాల్లో సమాధానం లేదు. అనేకుల మధ్య నేను 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 అయ్యా నువ్వేమీ కాదయ్యా, నీ జీవితం మట్టితో సమానం, నా జీవితం మట్టితో సమానం. 30 లక్షల తులాల బంగారు నువ్వు వేసుకున్నా ఒకరోజు మనం ప్రభు దగ్గరికి పోతాం. అదంతా విడిచి, అంటే ఈ లోకం అశాశ్వతం అన్నది దేవుడు పలుమార్లు చెప్పాడు. అయితే మనము అందుకంటే గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి నిలబెట్టువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ ఋతు జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఈరోజు నా జీవితాన్ని స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి కాపాడువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో జరుగుతున్న ఉదయకాలపు వాక్యము, ప్రార్థన తండ్రి, విమర్శల కంటే విధేయత ముఖ్యం తండ్రి, కామెంట్ కంటే ప్రభువును కనపరచడం ముఖ్యం. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమన్నావు నాయన.
నీకు మహిమకరంగా కాపరిగా ఉన్నావు, రక్షకుడుగా ఉన్నావు, కృప చూపే దేవుడుగా ఉంటూ ఉన్నావు. మా జీవితాల్లో ఎదుటివాణిని తప్పులు ఎత్తి పట్టడం కంటే వారి కొరకు ప్రార్థించడం నేర్పు. వారి కొరకు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయడం నేర్పు నాయన. ఎంతోమంది రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని కొరకు, యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చదువుకునే బిడ్డల కొరకు, ఉద్యోగాలు లేని బిడ్డల వరకు, అనారోగ్యంతో తండ్రి మరణ పడకలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో సమాధానం కలుగును గాక, బంధువుల మధ్య సమాధానం కలుగును గాక, స్నేహితుల మధ్య, సంఘాల మధ్య శాంతి కలుగును గాక. తండ్రి నీ రాకడ సమీపించుచున్నది కనుక ఏక మనస్సుతో, ఏకాత్మతో ప్రభువా తండ్రి, ఎంతమంది చిన్న బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, మాటలు రాని బిడ్డలను మాటలు వచ్చినట్టుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఆయా మూగవారిని ఆయా మాటలు వచ్చేటట్లుగా జ్ఞానవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నా. ఎంతోమంది యవన బిడ్డలు దూరంగా ఉండి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న ఇంజనీరింగ్, డాక్టర్స్ కోసం ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ చుట్టూ దేవుని దూతల అగ్ని కంచెని వేయమని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ఎంతోమంది ఈరోజు నా తండ్రి క్రైస్తవ బిడ్డలు ప్రభువా, మరి ఈరోజు జరుగుతున్న దానిలో ప్రభువా వాళ్ళు పాల్గొనకుండా తండ్రి వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆయన మా బిడ్డల కొరకు, మా కుటుంబాల కొరకు, బంధువుల కొరకు, మా భార్య కొరకు, తల్లి కొరకు, స్నేహితుల కొరకు, అయ్యా బంధువుల కొరకు మా మధ్య సమాధానము. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ప్రభువా వేదనలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, యేసు నామములో స్వస్థత కలుగును గాక తండ్రి. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాయినా. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము తండ్రి యవన బిడ్డలను పట్టుకోండి ప్రభువా. సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు, అలాంటి యవన బిడ్డలను మార్చుమని ప్రార్థన చేస్తూ నాయనా జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను ఆశీర్వదించుచున్నందుకు. ధనము లేదు, దర్శనం ఉంది కానీ ధనము లేదు నాయన. ఆ దర్శనాన్ని మీరు నెరవేరుస్తున్నందుకు ప్రభువా, ఎంతమంది ఆరాధన సదుకు కోసం ప్రార్థించారు, ఎంతమంది వాళ్ళ గుప్పిలు విప్పారు, ఆ కుటుంబాలలో అద్భుతాలు ఇచ్చిన అయ్యకపోయిన వాళ్ళను దీవించమని ప్రార్థన చేస్తున్నా. రాబో దినాలు ఇంకా అనేక గొప్ప కార్యాలు చేయటకు నా తండ్రి నీ కృపలో ఒక చెత్త పేపర్ నాయన, ఒక పనికి మాలిన జీవితం నాది నా తండ్రి. పెంట కుప్పలో ఉన్న నా బ్రతుకును మార్చి నా కుటుంబాన్ని రక్షించి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తూ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ప్రతి అవసరత తీర్చమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడాలని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం వ్యక్తిగతంగా ప్రార్థించండి. అనేక ప్రాంతాలు తిరిగి ప్రభు యొక్క సువార్తను ప్రకటించే కృప మాకు అనుగ్రహించును గాక. మా ఫోన్ నంబర్ 7659091876, 7659091876. మీ అవసరతల కొరకు, మీ ఇబ్బందుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్, 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 ఆమెన్.